హై అందరికీ ఈరోజైతే బాబు బాక్స్లోకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఎలా ప్లాన్ చేసుకున్నాను, ఏమేమి ఇచ్చేసాను అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు మీ పిల్లలకి ట్రై చేయండి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ రైస్ మిల్క్ పెట్టేసుకున్నాను. ఈరోజు లంచ్కి అయితే పాలక్ రైస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇది ఒక వన్ టైప్ అండి, ఇంకా నేను ఫర్దర్గా కూడా షేర్ చేసుకుంటాను. హాఫ్ ఆనియన్, ఒక 3-4 వెల్లుల్లి, కొద్దిగా కారము, ఎంతైతే తింటారో అంత కారం వేసుకోండి, ఎక్కువ ఏం కాదు. నేనైతే హాఫ్ కూడా వేసుకోలేదు, హాఫ్ స్పూన్ కంటే తక్కువనే వేసుకున్నాను. అది ఇంకా నేను మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పాలకూర కూడా నీట్గా వాష్ చేసి కట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఓన్లీ బాబు బాక్స్ వరకే చేస్తున్నాను, అందుకనేసి తన కోసం వరకే తీసేస్తాను. కొంచెం ఇది ఫుల్గా ఏం వేయను, హాఫ్ అయితే వేసుకుంటాను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటున్నాను. 1 కప్పు రాగి ఫ్లోర్కి 3/4 కప్పు వరకు అయితే సూజీ, సన్నుప్మా రవ్వ అంటాం కదండి అది, అలాగే 3/4 కప్పు వాటర్, 3/4 కప్పు పెరుగు, ఈ విధంగా వేసుకొని మంచిగా కొంచెం థిక్ బ్యాటర్ లాగా కాకుండా, థిక్ బ్యాటర్ అయినా పర్లేదు, లేదంటే ఈ కన్సిస్టెన్సీలోనైనా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అట్టు వేద్దాం అనుకుంటున్నాను. రాగి ఫ్లోర్ తోటి మిక్స్డ్ వెజిటేబుల్ అలా వేసి అట్టులాగా. సో ఇది కూడా కలిపి వేసుకుంటే కొంచెం మనకి మెత్తగా అవుతుంది కదా పెరుగులు అనేసి. ఈ లోపైతే ఇంకా రైస్ అలాగే పాలు కూడా ఈ రెండు వేడైపోయాయి. రైస్ ఉడికిపోయింది, పాలు వేడైపోయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను రైస్ అవ్వగానే వెంటనే లంచ్కి రైస్ ప్రిపేర్ చేసుకుంటాను. కొంచెం చల్లారాలి కదా, వేడివేడిగా మనం బాక్స్లో పెట్టకూడదు, అందుకే ఫస్ట్ నేను ఇంకా రైసే చేసేసుకుంటాను. సో కొంచెం అయితే నేను ఆయిల్ వేసేసి అందులో కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు వేసేసుకున్నాను. ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్నాం కదండి ఆనియన్, వెల్లుల్లి, కారం, అది వేసేసుకోండి ఇందులో. సో కొంచెం ఇంకా బాబు వరకే కాబట్టి అది కూడా ఎక్కువనే అవుతుంది, కాస్త ఒక 2-3 స్పూన్లు వేసేసుకోండి అంతే. ఆయిల్లో మనకి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు చూడండి. ఇలా చేస్తే పాలకూర తినని పిల్లలు కూడా బాగా తింటారు. సేమ్ ప్రాసెస్లో మీరు తోటకూర కూడా చేసుకోవచ్చు. నాకు ఇక్కడ రేర్ అండి, ఆకుకూరలు అస్సలు దొరకవు. ఇంకా మొన్నటి వరకు అసలు 2 మంత్స్ వరకు ఇవ్వలేదు, ఇంక ఇప్పుడైతే కాస్త ఇచ్చేస్తున్నాను, లేదు వర్షాకాలం అయిపోయింది కదా అనేసి. నెక్స్ట్ నేనైతే ఒక 1 కప్ వరకు పాలక కొంచెమే వేసుకున్నాను, ఒక గుప్పడంతా వేసుకొని ఆ వాటర్ అంతా, పాలకూరలో వాటర్ ఉంటుంది కదా అదంతా పోయేంత వరకు కుక్ చేసుకొని, కాస్త ఇంగువ, ఉప్పు, ఆల్రెడీ మనము ఆనియన్లో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. కొంచెము ధనియా పౌడర్, గరం మసాలా, పసుపు, అంతే. కారం అక్కడనే వేసుకున్నాం కాబట్టి ఇంకేం వేయలేదు. ఈ విధంగా బాగా కలుపుకొని కుక్ చేసిన రైస్ వేసేసుకోండి అంతే. చాలా బాగుంటుంది అసలు. ఇందులో ఇలా చేయడం వల్ల పాలకూర తిన్న ఫీలింగే ఉండదు. నేను ఇంకా పాలకూర ఎన్ని రకాలు, పాలకూరనే కదా ఆకుకూరలు ఇంకెలా చేయొచ్చు అనేసి కూడా లాంగ్ వీడియో షేర్ చేసుకుంటున్నాను, లేదంటే షార్ట్స్లో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా చూడండి. ఎవ్రీడే మార్నింగ్ 11:30కి బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తుంది. నేను ఇక్కడ లాంగ్ వీడియోలో పెట్టాను, ఈరోజు వారీగా చేసుకుంటాను కదా అలా. ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి పిల్లలకి ఏమేమి రెసిపీస్ ఇచ్చాను, ఈవినింగ్కి స్నాక్స్ ఏమి ఇచ్చాను అనేసి. మోస్ట్లీ వేరేనే వస్తాయండి. లాంగ్ వీడియోలో పెట్టిన షార్ట్ వీడియోలో చాలా తక్కువగా పెడతాను, కొన్నిసార్లు మనకు షూట్ చేయడానికి కుదరదు. అండ్ లాంగ్ వీడియో చూడని వాళ్ళు షార్ట్గా చూస్తారనేసి. ఓకేనా. నేను ప్లేలిస్ట్లో కూడా క్లియర్గా దేనికి ఏమేమి ఉన్నాయి అనేసి సపరేట్గా లిస్ట్ పెట్టాను, చూసేయండి. ఓకేనా. నెక్స్ట్ అయితే రైస్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇందాక మనము రాగి ఫ్లోర్ ఉంది కదా, అది జస్ట్ నేను మిక్సీ పట్టేసుకున్నానండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాతకి కాస్త సాల్ట్, చిన్న పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్ కూడా నేను తురిమి వేసుకున్నాను, క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను. వీలైనన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఓకేనా. సో ఇంకా మీకు కావాలంటే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు, బట్ ఇంకా నేనేం వేసుకోలేదు. వెజిటేబుల్స్ మీ ఇంట్రెస్ట్ అండి, ఏది వేయాలనిపిస్తుంది. ఈ విధంగా బాగా బీట్ చేసుకోండి. ఇందులో ఈనో వేస్తే కూడా ఇంకా చాలా ఫ్లఫీగా వస్తుంది. నేను వేయలేదు కాబట్టి తినొచ్చు, అంత గట్టిగా ఏమీ రాదు. మంచిగా మనం మిక్సీ పట్టేసుకున్నాము కాబట్టి పర్లేదు, మెత్తగానే వచ్చేస్తుంది, పిల్లలు ఈజీగా తినగలరు. ఇంకా మెత్తగా, ఇంకా స్పాంజ్ లాగా రావాలంటే ఈనో లేదంటే బేకింగ్ సోడా వేసుకోండి. సో ఇక్కడ నేనైతే చిన్నగా దోశలాగా, ప్యాన్ కేక్ లాగా, వెజిటేబుల్ ప్యాన్ కేక్ ఈ విధంగా వేసుకొని కింద మనకి గోల్డ్ కలర్ అయినాక ఫ్లిప్ చేసేసుకోవడమే, సింపుల్.
చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా బాగుంటుందండి. కొంచెం టైము అంటే ఒక 10 to 15 minutes మనకి రాగి సూజీ పెరుగులో నానిపోతే చాలు. ఇంకా మిక్సీ పట్టేసుకుంటున్నాం కాబట్టి మ్యాక్సిమం మెత్తగానే వచ్చేస్తుంది. స్పాంజ్ లాగా వస్తుంది అని నేను చెప్పను, ఎందుకంటే ఈనో బేకింగ్ సోడా వేయలేదు కాబట్టి. బట్ పిల్లలు తినగలరు, సాఫ్ట్గానే ఉంటుంది. సో జస్ట్ ఒక 2 minutes అటు ఇటు మనము గోల్డ్ కలర్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మిక్స్ అంటే కొన్ని వెజిటేబుల్తో రాగితో అట్లా చేశాను. నెక్స్ట్ అయితే రైస్ పాలకూర. చూసారు కదా ఎంత బాగుందో, కర్రీ ఏం లేకున్నా పర్లేదు, కమ్మగా ఉంటుంది. బాగా తిన్నాడండి మా బాబు కూడా. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి జస్ట్ ఒక 2-3 పెట్టేసాను, ఎక్కువ ఏం పెట్టలేదు. మళ్ళీ ఇది బ్రేక్ఫాస్ట్ హెవీగా పెట్టాను అనుకోండి, లంచ్ తినడు, అందుకని. సో చూసారు కదా అంత గట్టిగా ఏం ఉండదు, మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ చూసి వేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా చట్నీ మాత్రం నేను కొన్ని పల్లీలు అలాగే కొంచెం బాదంతో చేశాను. అంతే. ఈ విధంగా జస్ట్ 2 pieces లాగా, మళ్ళీ టైం ఎందుకులే ఇలా 2 pieces కట్ చేసి పెట్టాను అనుకోండి, మంచిగా అందులో డిప్ చేసుకొని ఫాస్ట్గా తింటాడు కదా అనేసి చట్నీ కూడా కొంచెం థిక్గా చేసి ఇచ్చేసాను. మనం ఎక్కువ వాటర్ లూజ్గా చేసినా కూడా బాక్స్కి అటు ఇటు అంటుకొని వేస్ట్ అయిపోతుందని. సో ఈ విధంగా ఇంక ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్కి ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఆకుకూరలు. నెక్స్ట్ ఫ్రూట్ ఏం కట్ చేయలేదు, డైరెక్ట్ ఇలానే పియర్స్ ఒక మీడియం సైజ్ ఇది పెట్టేశాను, వచ్చేటప్పుడు తినేస్తాడని. ఇంకో బాక్స్ ఇవన్నీ మొయ్యడం కష్టం. ఒక ఫస్ట్ క్లాస్కే ఎన్ని బుక్స్, ఎంత బరువు ఉంటుందోనండి బ్యాగ్ అయితే. నాకైతే భయం వేస్తుంది, ఆ భుజాలు ఉంటాయా లేవా అనేసి. సో ఈ విధంగా మిల్క్ అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా బాబుని లేపేసి స్కూల్కి పంపించడమే. ఓకేనా, మీరు ట్రై చేసి చూడండి.